సార్ సారీ భరత్, ఐ హావ్ టు కాల్ యూ బ్యాక్. ఇట్స్ ఓకే సార్. సిట్ డౌన్. కండిషన్ ఎలా ఉంది సార్? డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు. షీఈ్ ఇన్ లాస్ట్ మినిట్. మీరేమైనా అడగాలంటే అడగొచ్చు. షూర్ డాక్టర్. అమ్మా అమ్మా, ఎందుకు బిల్డింగ్ మీద నుంచి దూకారు? డాక్టర్, సారీ. నా కొత్తగా మనసులో ఆశలే రేగనే ఊసులే భాషలై నందిలా తరిమెలే. హలో. నువ్వు వచ్చి కేసును సాల్వ్ చేస్తావు అనుకుంటే రోజుకో వికెట్ పడుతుంది. ఒకటి పడేలోపు ఇంకోటి పడుతోంది. ఇంకో 2-3 వికెట్లు పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమంటున్నావు నువ్వు? భరత్ ఎక్కడ? కాల్ లిస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఫోన్లు సీసీటీవీలు వచ్చిన తర్వాత ఫీల్డ్ వర్కే అసలు లేదు. కూర్చున్న చోటు నుంచి అన్ని పనులు చేసేస్తున్నారు. రిటైర్మెంట్ టైం అయ్యా, త్వరగా అవజేయండి. అలాగే. భరత్, ఈవీ ఏమైంది? చెప్పాను, వస్తుంది సార్. బ్లూవేలో కొలిక్ వచ్చిందా? ఎస్ సార్. ఈ 2 కేసుల్లో చిన్న అమ్మాయిలు కాబట్టి అఫైర్ అని మోటివ్ ఉంది. కానీ ఈమె పెద్ద ఆవిడ. ఈవిడికి తోడు ఎవరూ లేరు, ఒంటరిగా ఉంది. ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 6 నెలలే అవుతుంది సార్. సో ఫాల్ ఫ్రమ్ హైట్ కాబట్టి వేరే మోటివ్ ఏం లేదు సార్. సార్, నిరూజ్ ప్యాకెట్ సార్. సార్, ఆల్ రోడ్స్ లీడ్ టు హోమ్. కాసేపు అయిన తర్వాత ఫోన్ చేయండి. సార్, ప్యాకెట్ ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే ఓపెన్ చేశారనుకుంటా. వయసు ఎంత? 55 సార్. వేరే యూజ్ చేసింది ఏదైనా డస్ట్బిన్లో ఉందేమో చూడండి. సార్, ఎవడో చేసిన పనులు మనం ఎతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ 2 కేసుల్లాగానే ఇది కూడా అనుకోవచ్చా? సార్, కాల్ ప్యాటర్న్ చూస్తే నార్మల్గానే ఉంది. కానీ రీఛార్జ్ ప్యాటర్న్ చూస్తే అన్యూజువల్గా ఉంది. సరిగ్గా 2 రోజులకు ఒకసారి 2 షాపులు మారి మారి రీఛార్జ్ చేశారు. ఆ డీటెయిల్స్ చెక్ చేయండి. ఎస్ సార్. ఆ ప్యాకెట్ కూడా. తప్పకుండా సార్. సింహం, రండి వెళ్దాం. వస్తున్నాం సార్. లోపల రండి సార్. రండి సార్. షాపుకు వచ్చేటప్పుడు చూశాను సార్. ఆమె గురించి నాకు ఏ డీటెయిల్స్ కూడా తెలియదు సార్. చివరిగా షాప్కి ఎప్పుడు వచ్చారో తెలుసా? అవన్నీ నాకు తెలియదు సార్. వచ్చే వాళ్ళకి ఫోన్ ఇచ్చి నెంబర్ కొట్టమని చెప్పి రీఛార్జ్ చేసి పంపించేస్తాం సార్. సరిగ్గా 30 రూపాయలు ఎందుకు రీఛార్జ్ చేస్తున్నారు? సార్, ఆమె దగ్గర డబ్బులన్నా తక్కువ ఉండాలి, లేదంటే ప్లాన్ అలాంటిది అయి ఉండాలి. ఇది నీ షాప్లో కొన్నదా? అయ్యయ్యో, ఇలాంటిది నేను నమ్మట్లేదు సార్. అయ్యయ్యోనా? ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాలి. సరే సార్. అర్థమైందా? పిల్లలు ఎంతమంది? 4 సార్. 4రా? నీకోసం కొన్ని తెచ్చిపెట్టుకో, సరేనా? ఓకే సార్.
సార్ ఇదిగోండి సార్. సింహం ఏ డేట్లో రీఛార్జ్ చేశారు? 22 సార్. సింహం అదే హ్యాండ్ రైటింగ్ లో ఇంకో నెంబర్ రీఛార్జ్ చేశారు. ఈ నెంబర్కి ఫోన్ చేయి. సార్ రింగ్ అవుతుంది. మాట్లాడు. హలో, హలో, ఎవరు మాట్లాడేది? ఫోన్ చేసింది నువ్వు. అటెంప్ట్ చేసింది నువ్వు. సార్ నేను మాట్లాడుతుంటాను, మీరు కాల్ ట్రై చేయండి. సింహం. ఏయ్, నా పేరు నీకెలా తెలుసు? ఏయ్, ఫోన్ భరత్ కుమార్ కి కెమెరా పెట్టి ఫాలో చేస్తున్నాను అనుకుంటా. ఇటు ఈ ఇవ్వు. పేరు కూడా చెప్పాడు. హలో. భరత్, ఈ ఫోన్ ఇంట్లోనే ఉంది. ఇంకేదైనా క్లూ దొరికిందా? లేదు సార్, యాజ్ ఆఫ్ నౌ ఏమీ దొరకలేదు. నేను స్పాట్కి వస్తున్నాను. ఏసీ గారు సింహం. ఏసీ సారా? అయ్యయ్యో. భరత్, ఆ లేడీ కాల్ లిస్ట్ చెక్ చేసేసాం. ఆల్ నంబర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఎక్సెప్ట్ దిస్. అడ్రస్ కూడా ట్రేస్ చేసాం. వీఆర్ గోయింగ్ దేర్ నౌ. ఈ నంబర్ లైవ్ లొకేషన్ ట్రాక్ చేయండి. ఎస్ సార్. ఏంటి సార్ ఇటు వెళ్తున్నారు? హలో, ఓకే సార్, మేము మూతిరాగా వెళ్తున్నాం సార్. ఎక్కడ సార్? చౌరస్తా నగరా? మీరు చెప్పింది చౌరస్తా నగరే కదా సార్? లెఫ్ట్ వెళ్తాం సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే, అలాగే సార్, అలాగే సార్. ఇప్పుడే వచ్చాం సార్. సింహం ఆ కారు ఆపు. బాబు, ఇది పక్క పెట్టు. విండో ఓపెన్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రెస్టారెంట్ నుంచి సార్. సింహం అక్కడ ఒక అతను చూడు, బండి తిప్పుకొని వెళ్తున్నాడు. త్వరగా రా, బండెక్కు.